ఎవడేడుతున్నారు రో తెలంగాణ ఎవడి పాలైంది అంటే రేవంత్ రెడ్డి పాలైంది అంటున్నా నేను ఇయ్యాలా కూడా అన్నాడు బీహార్ల పాలన కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీ జితేందర్ రెడ్డి ఎక్కడయా? నీ జితేందర్ ఎక్కడ? నీ డీజీపీ ఏ రాష్ట్రానికి చెందినవాడు? డీజీపీ చెప్పు సమాధానం, నా ప్రశ్నకు. ఆంధ్రలోకి ఇస్తున్నాడు కేసీఆర్, ఆంధ్రలోకి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఇస్తాడు. నిన్న మెగా ఇష్టానికి ఇచ్చినావు కదా, పొంగులేటి ఇయంకునికి ఇచ్చినావు కదా. 12 మంది మంత్రులు చేసినవే మంత్రివర్గం ఇస్తారని ఎందుకు చేయవు? 300 కాపులు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? బీసీల కోసం ఎవరు కొట్లాడినా తిన్మార్ మళ్ళీ 100% మేము సపోర్ట్ చేస్తాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇవాళ మన క్యూ న్యూస్ ఆఫీస్కి ప్రత్యేక అతిథి గెస్ట్ రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాజకీయాలు గరంగరంగా కొనసాగుతున్నాయి. నిన్న మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మనవతర్ రాయ్ తన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాటలపై, ఆయన చేసినటువంటి ఆరోపణలపై ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి డిబిఆర్ బాలరాజ్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే రాజు గారు. చెప్పండి, తెలంగాణ రాజకీయాలు చాలా గరంగరంగా కనిపిస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి మాటలను కానీ వాళ్ళ ప్రవర్తన కానీ అదుపులో ఉంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలను వాళ్ళు జాగ్రత్త చూసుకొని మాట్లాడాలి అని చేసినటువంటి వ్యాఖ్యల మీద, వాళ్ళ మాటల మీద మీరేమంటారు? ఇవాళ తెలంగాణ రాజకీయాలు గరంగరం కంటే రాజు, ముందుగా మీకు అదేవిధంగా క్యూ న్యూస్ ప్రేక్షకులకి, క్యూ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాజకీయాల్లో ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ పడుతున్న తిప్పలు గాబర్ ఉంది తప్ప గరంగరం లేదని అంటా ఉన్నా. ఎందుకంటున్నంటే 6 గ్యారంటీల పేరుతోటి వీళ్ళు ఇచ్చినటువంటి అనేక అంశాలని ఇలా ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, అనేక అంశాలని ఇలా ప్రజల్లో నిలదీస్తూ ఉంటే గాబరైతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షం పైన, నాయకుల పైన, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన దాడులు చేసే కాడికి వచ్చింది వీళ్ళు. మేమేమో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటా ఉన్నాం, అమలు చేయలేక వీళ్ళని దాడులు చేసే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ గాబరా పడుతుంది. గ్యారంటీలను అమలు చేయలేక గాబరా పడుతున్న కాంగ్రెస్ తప్ప గరంగరం రాజకీయాలు ఏం లేవు. ఆల్రెడీ తుసుబాంబు అయిపోయింది. అది ఎవరిపై దాడులు చేస్తున్నారు? ఇవాళ ఎవరి మీద దాడులు చేస్తున్నారు? సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, పత్రికా కథనాల్లో చూస్తా ఉన్నాం. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ పిఎస్సి చైర్మన్ నియామకం జరిగింది. పిఎస్సి చైర్మన్ నియామకం కంటే ముందే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అయ్యా స్పీకర్ గారు, ఇవాళ ఫిరాయింపుల చట్టం అనేది 1985లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ నేను అంటారు, ఇవాళ చాలా గొప్పలు జబ్బలు దచ్చుకొని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఫిరాయింపుల చట్టాన్ని మేము తీసుకొచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. 1985లో నాటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు, వారి నాయకత్వంలో ఆ రోజు ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? నాడేమో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది మేమని చెప్పేసి జబ్బలు దచ్చుకుంటారు. అదే ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తుంది, అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 పార్శ్వాలు కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఒకవైపేమో ఫిరాయింపుల కదా, బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి కూడా తీసుకున్నారు కదా. నేనేమంటున్నంటే ఇవాళ భారతదేశంలో రాజ్యాంగ ప్రతికను చేతుల పట్టుకొని రాజ్యాంగ విలువలన్నీ కూడా తూట్టుపడుతుంది భారతీయ జనతా పార్టీ అని మాట్లాడే రాహుల్ గాంధీ, రాజ్యాంగ ప్రతికను చేతుల పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసే రాహుల్ గాంధీ, నీ నాయకత్వంలో పనిచేసే ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తా ఉన్నాము. ఒకవేళ అవాస్తవం అయితే ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళని ఫిరాయింపుదారులుగా, వాళ్ళని అనర్హత వేటు వేయమని అడుగుతా ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్, మీరు ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో, కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో 6 శాసనసభ్యులు, నేను చెప్తా ఉన్నా, దానికే వస్తా 6 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయడమే కాదు,
భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పింఛన్ కట్ చేసిన రాష్ట్రం లేదు ఎమ్మెల్యేలకు. హిమాచల్ ప్రదేశ్లోనేమో రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, ఫిరాయింపుదారులని మేము అనర్హత వేస్తా ఉన్నాం, వాళ్ళ పింఛన్ కూడా కట్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసి చెప్పి అక్కడ చెప్తారు. ఇక్కడ ఉన్న నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తా ఉన్నాడు. అక్కడనేమో పింఛన్ కట్ అవుతా ఉంది, ఇక్కడనేమో పిఎస్సి చైర్మన్ వస్తా ఉంది. అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ అక్కడనేమో ఫిరాయింపుదారులనేమో పింఛన్ కట్ చేస్తా ఉన్నారు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేస్తా ఉన్నారు, వాళ్ళు అనర్హత వేటు వేస్తా ఉన్నారు. కానీ ఇక్కడనేమో పిఎస్సి చైర్మన్ ఇస్తా ఉన్నారు, సలహాదారులు ఇస్తా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి ప్రలోభాలు పెడతా ఉన్నారు. అది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నేను వాళ్ళు చెప్పిన ఆయన ఎవరు నామినేట్ చేసిన ఆయనని? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు మీరు ఎల్ఓపి లీడర్ ఎవరు? శాసనసభలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పంపినటువంటి పేరుని, సూచించిన పేరుని, ప్రతిపాదించిన పేరుని ఎలక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ఈ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు ముఖ్యమంత్రి మీద ఉంటది. కేసీఆర్ గారు సూచించారా? అరికపూడి గాంధీ గారు మీరు చేశారు పిఎస్సి చైర్మన్ గా. అరికపూడి గాంధీ గారి పేరును మా లీడర్ ఆఫ్ అపోజిషన్, శాసనసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు సూచించారా? కేసీఆర్ ఏమన్నా ప్రతిపాదన చేశారా? కేసీఆర్ గారు పంపిన పేరులో అరికపూడి గాంధీ పేరుందా? లేదే. ముగ్గురు పేర్లు పంపాము మేము మా పార్టీ నుంచి. ఒకటి హరీష్ రావు గారు, ఒకటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒకటి గంగుల కమలాకర్ గారు. ఈ ముగ్గురిని కాదని మీరు చేసింది ఎవరిని? అరికపూడి గాంధీ గారు చేశారు. అరికపూడి గాంధీకి కండువా కప్పినని చెప్పేసి ఊర్లో చూపిస్తాను నేను. నేను చెప్పమంటారా? నేను ఏమంటున్నా, నేను మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. కానీ అరికపూడి గాంధీ గారికి స్వయానా నీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లోనే పెట్టినారు. ఇది చెప్తాను, ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అండి. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ఏమనుంది? కాంగ్రెస్ పార్టీలో చేరిన చేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది సార్. నేనేమంటా సార్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడొచ్చు, చాలా రకాల ప్రేలాపాలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. నేను చూపించిన ట్విట్టర్ ఏదైతే ఉందో, ట్విట్టర్ అకౌంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. అఫీషియల్ ట్విట్టర్లోనే ఇది ఉన్నది. పాపం వాళ్ళు ఏం చేశారంటే నేను అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేసిర్రు, కానీ ట్విట్టర్లో మాత్రం అకౌంట్ ఇది క్లోజ్ చేయలేకపోయారు. పాపం దొరికిపోయారు దొంగలు. దొరికిపోయిన దొంగలు ఇవాళ చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సార్ నేనేమంటున్నానంటే, ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పింది మీరే, ఆహ్వానించింది మీరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి మీరు ఇవాళ ఇచ్చారు సార్. ఇదేంటి సార్? ఇదేమంటారు సార్ దీన్ని? అరికపూడి గాంధీ గారి ఫోటో. ఇదేమంటారు సార్ దీన్ని? కాంగ్రెస్ కండువా కప్పుకున్నది కాదా? ఇవాళ నేను ఒకటిగా రెండు ఎగ్జాంపుల్, ఇది ఇదేదండి, ఇది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది ఫోటో కాదా? మీరు పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇచ్చారని మాట్లాడతారు మీరు. ఇంక నేను ఏం చెప్పాలి? నవ్వాలా, ఏడవాలా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని చూసి అయ్యో రంగులు మార్చే గుణం ఊసరవెల్లులకే ఉంటుంది కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే గుణం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందే అని ఊసరవెల్లులు సిగ్గుపడే స్థితికి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూసి అని మాట్లాడుతా ఉన్నా. ఇవాళ ఒక డాక్టరేట్గా, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాడిగా, ఒక 152 కేసులు తెలంగాణ ఉద్యమంలో మోపించుకొని ఆ రోజున్న ప్రభుత్వాల చేతిలో ఇబ్బందులు పడ్డవాడిగా రాజు, మీరు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రాజు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చూశారు యూనివర్సిటీలో. మీరు కూడా జర్నలిస్ట్ గా ఉన్నారు అక్కడ. మీరు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇచ్చిర్రు, ఎస్ మేము అన్ని ప్రోటోకాల్ ఉల్లంఘించినాం, అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించినాం, అన్ని హక్కుల్ని హరించినాం, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాం చెప్పండి కాంగ్రెస్ పార్టీగా. ఇంకెందుకు ఈ దొంగ మాటలు ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో లేడు, టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ ఎందుకయా? ఎస్ మేము చేర్చుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మేము గట్టినేస్తామని చెప్పు. మేము గట్టియలే. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో రాజు, ఆ రోజు పటోల్లా కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిండు. మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్తా ఉన్నాను నేను. రెండు ఆయన అర్ధాంతరంగా అనారోగ్య కారణంగా కృష్ణారెడ్డి గారు చచ్చిపోతే, మరణిస్తే తదనంతరం గీతారెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది. తదనంతరం నీ పార్టీలో ఎమ్మెల్యేలు అరే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే సచ్చినా ఒకటి, ఇక్కడ ఈ పార్టీలో పనిచేస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడపడవని చెప్పేసి ఆ రోజు మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అవసరం లేని చెప్పేసి మీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తే, ఆ రోజు 8 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎంఐఎంకు మేము శాసనసభ పక్ష పిఎస్సి చైర్మన్ ఇచ్చినాం మేము. ఇది మా తీరు. మీ తీరేంది? ఇవాళ దేశంలోనేమో ఇటునండి రాజుగారిని అడుగుతా ఉన్నా, దేశంలో కేసీ వేణుగోపాల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో పిఎస్సి చైర్మన్ ఆయన. అక్కడనేమో రాహుల్ గాంధీ గారు లోక్సభలోనేమో పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఉండాలని కొట్లాడుతాడు. కేవి థామస్
2014 నుంచి 2018 వరకు కేవీ థామస్ చేశాడు. తదనంతరం మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారు చేశారు. తదనంతరం మన అదిత్ రంజన్ చౌదరి చేశాడు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ చేస్తా ఉన్నాడు లోక్సభలో పిఎస్సి చైర్మన్ గా. అక్కడనేమో ప్రతిపక్షానికి ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ కొట్లాడతాడు. డిప్యూటీ స్పీకర్ కూడా బీజేపీ ఇస్తలేదు ప్రతిపక్షాన్ని చెప్పేసి కొట్లాడతారు. ఇక్కడ మాత్రం ప్రతిపక్షానికి ఏమంటే డొల్ల మాటలు మాట్లాడి గల్లీ గల్లీలో గోల చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ప్రజలు మీ బట్టలు ఇప్పి కొట్టే రోజు చాలా ప్రజలంతా కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది తీర్చుకోలేకపోతున్నారు. అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా. ఇప్పుడు దీనిపై ఏమంటారు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా మీరు అంటున్నారు రాజు గారు. టెక్నికల్ అందరు కన్ఫ్యూజన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీరు అంటా ఉన్నారు. నేనేం ఆధారాలు చెప్తా ఉన్నా. ఆయన బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నది. అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించింది. ఇవన్నీ మీకు చూపించిన ఆధారాలు చూపించిన. వాళ్ళేమో ఆధారం లేకుండా మాట్లాడుతా ఉన్నారు, మేము ఆధారాలతో మాట్లాడుతా ఉన్నాం. ఎస్ మీరన్నదే నిజమైతే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి చైర్మన్ ఇచ్చినామంటే మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మా పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోతున్నాడు. తప్పేందంటున్నా నేను. పోలీస్ బందోబస్తు ఎందుకు, ఆడ 3 అంచెల భద్రత ఎందుకు? మా ఎమ్మెల్యే ఇంటికి మీరు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అంటున్నారు కదా మీరు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇంటికి మేమే పోతాం. అందుకని మేము ఏం చెప్పినాం, ఆయన మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు కదా, మేము వెళ్తాము, ఆయనతో టిఫిన్ చేస్తాము, లేకపోతే లంచ్ చేస్తాము, ఆయన కండువా కప్పుతాము, కప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పినాం. మరి మా ఎమ్మెల్యే ఇంటికి మమ్మల్ని పోనీయరా? పోచారం శివరెడ్డి మా ఎమ్మెల్యే అంటారు. మరి మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. మరి మా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి మేము పోతానంటే టెక్నికల్గా మీరే మాట్లాడుతుర్రు. ఎందుకు పోనిస్తలేరు మా ఎమ్మెల్యేని? మా వాళ్ళు మరి మా ఎమ్మెల్యే వచ్చి పిఎస్సి చైర్మన్ కాగానే వచ్చి మా ఎల్ఓపి లీడరు మా పార్టీ అధ్యక్షుడు ఏ బీఫామ్ మీద గెలిచినవో ఏ కారు గుర్తు మీద అయితే గెలిచినవో మరి మా నాయకుడిని వచ్చి కలిసిపోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు డొల్ల మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి దయచేసి. సరే, ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి అంటే నేను కౌశిక్ రెడ్డి వారి ప్రవర్తన మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు నేనేమంటున్నాను బ్రదర్, మహిళలు కించపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే మహిళల సంబంధించి ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఓకే, మహిళల గురించి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు ఏమైనా మాట్లాడారు అనుకోండి, మీరేం చేసిర్రు? మీరు మహిళా కమిషన్ ఉంది, గతంలో కేటీఆర్ గారు అనని మాటలకు కూడా కేటీఆర్ గారు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన సందర్భంలో ఒక మాట్లాడుతూ ఒక ప్రెస్ లో మాట్లాడే సందర్భంలో ఒక మీటింగ్ ఒక సమావేశంలో మాట్లాడే సందర్భంలో ఆ వాక్యాలను వక్రీకరించితే మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు. ఎస్, ఒక విజ్ఞత గల నాయకుడిగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒక మాజీ మంత్రివర్యులుగా, ఒక చదువుకున్న వాడిగా మహిళా కమిషన్కి వెళ్ళి సమాధానం చెప్పారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఆ వాక్యాలు చేసి ఉంటే మీరేం చేయాలి? మహిళా కమిషన్ కంప్లైంట్ చేయాలి. మీరేమను మహిళా కమిషన్ కంప్లైంట్ చేయండి. శాసనసభలో ప్రివిలేజ్ కమిటీ ఉంది, ఎథిక్స్ కమిటీ ఉంది, చాలా కమిటీలు ఉన్నాయి కదా. ఆ కమిటీల ద్వారా ఆయనకు ఉన్నటువంటి దాన్ని ఆయనకి ఏమైనా జరగాల్సి ఉంటే చేయాలి తప్ప మీరు ఇంటికెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లతో దాడి, అది కరెక్ట్, కోడిగుడ్డతో దాడి, టమాటాలతో దాడి, పూలకొండలు ఇసిరి కొట్టడము, అది గేటెడ్ కమ్యూనిటీ, అనేక మంది ప్రజలు అక్కడ ఉంటారు, అనేక మంది నివసిస్తుంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు. వెళ్ళి నుష్టమైనట్టు చేస్తావా? ఇది ఫ్యాక్షనిస్ట్ సమాజమా? అరకపూడిగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పోలీస్ వ్యవస్థను కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఇలా అరకపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారి ఇల్లుకు 15 కిలోమీటర్ల దూరం, 4 కిలోమీటర్లు రాజు గారు, 4 పోలీస్ స్టేషన్లు 15 కిలోమీటర్లు. ఒకటి వివేకానంద నగర్ లో ఉంటాడు అరకపూడి గాంధీ గారు, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ఉంది, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఉంది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంది. 4 పోలీస్ స్టేషన్లు దాటి 15 కిలోమీటర్లు కత్తులు తిప్పుకుంటూ, రాళ్ళను తిప్పుకుంటూ, మారణాయుధాలతోటి ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమో గృహ నిర్బంధం చేస్తారు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు. కానీ గాంధీకి మాత్రం మరి ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆయన అంటే రచించారు కత్తులు పట్టుకొని. ఫ్యాక్షనిస్ట్ నడుస్తా ఉందా? అంటే రాయలసీమ చేద్దాం అనుకుంటారా? మళ్ళీ ఒక రాయలసీమని తెలంగాణ 2014 నుంచి 2024 వరకు ఎట్లుంది రాజు గారు? ప్రశాంతమైన వాతావరణం ఉంది, చాలా అద్భుతమైనటువంటి రాజకీయ పరిపాలన ఉంది. ఓకే, రాజకీయాల్లో ఆ రోజు కొంతమంది ఆ రోజు కాంగ్రెస్ పరిస్థితులు లేదన్నారు, బీఆర్ఎస్ చేరి, అదంతా రాజకీయ నిర్ణయాలు. కానీ హైదరాబాద్ లో ఎక్కడైనా చీమ చిట్టుకు కులాల మధ్య రాజు గారు కులాల పంచాయతీ జరిగిందా? మతాల పంచాయతీ జరిగిందా? వర్గాల పంచాయతీ జరిగిందా? ఎక్కడైనా చీమ చిట్టుకు అన్నదా? మాదాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూరు,
కార్నాక నాచారం ఏ ప్లేస్ కానీ వెళ్ళండి, ఎక్కడైనా ఒక చిన్న అలజడి జరిగిందా, చీమ చిటుక్కుమన్నదా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతాడు, మేము కూడా అన్నాం, ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నాం. అట్లనే ఇది ఏదైతే గంగా జమున తేజీబ్ సంస్కృతి తెలంగాణలో ఏదైతే ఉందో ఆ సంస్కృతి మెయింటైన్ చేయడం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలను, ఇక్కడ బీహార్ ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలకు జీవనాధారం ఇచ్చే జీవనది హైదరాబాద్ అంటున్నా నేను. అటువంటి హైదరాబాద్ లో అనేక మంది ప్రజలు నివసిస్తా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజు గారు నా హక్కులు హరించబడ్డప్పుడు, నా అవకాశాలు కొల్లగొట్టినప్పుడు, నా ఉద్యోగాల్ని ఊడగుంజుకున్నప్పుడు, నా వనరులని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నప్పుడు కడుపు మండిన తెలంగాణ బిడ్డగా ఆ రోజు జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడినా. నా నీళ్లు నాకు రావట్లేవు, నా ఉద్యోగాలు నాకు రావట్లేవు, నాకు పేపర్ నాకు అన్న మాటలను మీరు అంగీకరిస్తారా? కౌశిక్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడు నేను వినలేదు ఆ మాటలు. నేను చెప్తా ఉన్నా, ఏ సందర్భం మాట్లాడు నాకు తెలియదు. 100కు 100% ఇవాళ వర్గాల మధ్యను ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రేపేటువంటి సంస్కృతి బీఆర్ఎస్ కుంటే 2014 నుంచి 2024 వరకు మాకు ఇన్ని రకాల సపోర్ట్ రొక్కపోయింది. జిహెచ్ఎంసీలో గెలిచాం, జిహెచ్ఎంసీలో 100 స్థానాలు గెలిచాం, 99 స్థానాలు వచ్చి ఆగిపోయాం. రెండవసారి 58 స్థానాలు గెలిచామంటే అన్ని వర్గాల మద్దతునే కదా. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే అవి ఉన్నాయో వారి వ్యక్తిగతం కావచ్చు, అది పార్టీ నిర్ణయం కాదు. వారు కూడా నిన్న అది ఒక గాంధీ కోసం గాంధీ గురించి మాట్లాడినా తప్ప ప్రాంతాల మధ్య వారు మాట్లాడారు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు కదా, అందరు చూసారు కదా నిన్న పేపర్ స్టేట్మెంట్ చూడండి మీరు. వారిని అడిగారు ప్రెస్ వాళ్ళు, నిన్ను నువ్వు రాజు ఎట్లయితే దూదిమెట్ట బాలయ్య అని అడిగిరో వారిని కౌశిక్ రెడ్డి గారిని అడిగారు. ఏమని చెప్పారు సార్ ఏందని అంటే, ప్రాంతాల మధ్య నేను అడిగి ఏమన్నా చిచ్చు పెట్టబోతున్నారంటే లేదు, అది గాంధీకి నాకు మధ్య జరిగినటువంటి సంభాషణ తప్ప ఇది ప్రాంతాలకు కానీ వ్యక్తులకు కానీ మన వ్యక్తుల మధ్య సంబంధం తప్ప ప్రాంతాల మధ్య సంబంధం కాదని చెప్పేసి ఏ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది కాదని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు. దాన్ని మనం దీన్ని డెఫినెట్ గా పాలిటిక్స్ లో అవకాశం తీసుకుంటే అవకాశం ఉంటది. ఒక మాటని రకరకాల ఒకరించవచ్చు, నేను మాట్లాడిన మాట ఇంకో రకం కూడా చేయవచ్చు. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి మాటలే తప్ప పార్టీకి సంబంధించిన కానీ ప్రాంతాల మధ్యన సంబంధించినటువంటి భాష కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, ఇంకో ప్రశ్న. కేటీఆర్ గారు లేని సమయంలో హరీష్ రావుకి ఇదో మంచి అవకాశం దొరికింది అని బాగా సోషల్ మీడియా ప్రచారం అవుతుంది. ఇప్పుడు మా లీడర్ కేసీఆర్ గారి గొడుగు కింద పనిచేసే నాయకులందరూ సమానమే. అది కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్ అయినా అందరూ సమానులే తప్ప దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్, ప్రత్యేకమైనటువంటి అంశాలని క్రోడీకరించి జోడించి ఏదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. మరి మా నాయకుడి ఇంటిపైన దాడి జరిగినప్పుడు 100% పోవాల్సిందే కదా, ఎవరి గొంతు వారు వినిపించాల్సిందే కదా. తప్ప అటువంటిది ఇవన్నీ చిన్న అంశాలు ఏంటంటే భూతద్దంలో పెట్టి చూడడం తప్ప ఇది వాస్తవం కాదని నా అభిప్రాయం. కౌశిక్ రెడ్డి గారు నిన్న మందలించిరా? కౌశిక్ రెడ్డి స్పీడ్ మీద పోతా ఉండి ఇంకా స్పీడ్ మీద పోమని చెప్తున్నాం. లేదు, మందలించేదేంది పార్టీ లైన్ అది. కేసీఆర్ గారి లోపల నుంచి ఆయన వ్యక్తిగతంగా మందలించారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వార్తలు బయట వస్తుంది. అవి పుకార్లు షికార్లు వెళ్తున్నాయి తప్ప స్పీడ్ మీద ఉండమని చెప్తున్నాడు మా నాయకుడు. జెట్ స్పీడ్ తో ఉండండి, జెట్ స్పీడ్ తో. ఈ వాక్యాలలో కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల అమల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాల పైన మా యువ నాయకత్వం అంతా జెట్ స్పీడ్ తో ఉండని చెప్పేసి మా కేసీఆర్ గారు అనునిత్యం దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. లేకపోతే ఈ ఫైర్ వస్తాను కాంచి దూదిమెట్ట బాల ఇంత ఫైర్ తో మాట్లాడుతుంటే మా లీడర్ చెప్పినాడు కాబట్టి చెప్పకుండా మాట్లాడతాను నేను. మా లీడర్ ఏం చెప్తా ఉన్నాడు, యువ నాయకత్వానికి 65 లక్షల మంది సభ్యత్వం. మీరు అనుకుంటున్నారు రాజు గారు 2028లో మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం చూడు, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాం చూడు, మేమందరం ప్రభుత్వంలో కీలకంగా ఉంటాం చూడంటున్నాం మేము. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్తేజం మళ్ళా కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదండి. ఇప్పుడు రాజకీయాలు డెమోక్రసీలో ఓటమి గెలుపులు అనేవి సాధ్యమే. ఓటమి వచ్చినంత మాత్రాన పార్టీ అంత బుద్ధి, గెలుపు వచ్చినంత మాత్రం జగన్ పార్టీ ఈరోజు 11 గెలిచింది, రేపు మీరు అధికారం రాదని చెప్పగలుగుతారా మీరు? వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో 11 సీట్లే గెలిచింది, రేపు అధికారం రాదు జగన్ అని చెప్పేసి నువ్వు రాజీ చేయగలుగుతావు? ఎవరు చెప్పలేరు. పవన్ కళ్యాణ్ 2 సీట్లు చేస్తే 2 సీట్లు ఓడిపోయాడు. అవును, జనసేన పార్టీ 2 సీట్లు ఓడిపోయింది. మరి అదే జనసేన పార్టీ ఈ రోజు 23 చేస్తే 20 సీట్లు గెలిచారు, 21 సీట్లు చేస్తే 21 సీట్లు గెలిచారు. దాన్ని ఏమంటారు? రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటవి. అప్ అయినప్పుడు ఇరవీగడం,
డౌన్ అయినప్పుడు కుసించిపోవడం అనేది కాదు రాజకీయం విధానం. రాజకీయాలు అప్పుడప్పుడు డౌన్ ఫాల్స్ ఉంటాయి, అప్పుడప్పుడు హైకి వెళ్తా ఉంటాం. కానీ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక కేసీఆర్ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ అని అరే బాబు, అరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనే పేరు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ అయ్యా. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అనే పేరు రావడానికి కారణం ఎవరు? కేసీఆర్ అయ్యా. ఈ సౌటలు, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు కొట్టాడు తెలంగాణ వచ్చానా? దాసుకోలేరా? చూడలేదా నువ్వు జర్నలిస్ట్గా? దాసుకోలే? వాడని చెప్పిండా సమానం? 2-4 ఏళ్ల ధోరణి ఒకడు, 2 కళ్ళ సిద్ధాంతం అని ఒకడు, ఒకడు తెలంగాణ అంటే ఒకడు ఆంధ్ర, ఆ ఒకే పార్టీలో ఒకడు ఉంటారు. ఒకడు తెలంగాణ కావాలంటాడు, ఒకడు ఆంధ్ర సమైక్యాంధ్ర కావాలంటాడు. ఇది వీళ్ళ సిద్ధాంతం. సిద్ధాంతం లేని పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విమర్శించే స్థాయికి వచ్చినారు. సంతోషం, విమర్శించండి. కానీ మీరు అమలు చేస్తున్న అంశాలను కూడా మేము అడుగుతాం. బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇవాళ డెఫినెట్ గా మీరు అనేక 6 గ్యారెంటీలు ఇచ్చినారు. గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చినారండి. తెలంగాణని వ్యతిరేకించిన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? నేను ఏమంటున్నంటే రాజకీయాలు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి పునరేకీకరణ పేరుతోటి కొంతమంది నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది, సార్ మీ దగ్గర పనిచేస్తాము, మీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టం ఉందంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారా, ఊడిపోయారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరున్నారు? దూదిమేట బాలయ్య యాదవ్ బయటికి పోలేడే, ఒక ఎర్రోళ్ళ సీన్ బయటికి పోలేడే. ఎందుకున్నారు వీళ్ళు? మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు. కాబట్టి మేము ఉద్యమ నేపథ్యంతో వచ్చిన వాళ్ళం. మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడుతుందని చెప్పి నమ్మకంతో వచ్చిన వాళ్ళం. మేము గులాబీ జెండాను నెత్తినెత్తుకొని పేగులు పికెటిల్లేలా కొట్లాడిన వాళ్ళం. మేము ఆ రోజు నిర్బంధాలు, ఆ రోజు జైలు జీవితాలు, ఆ రోజు వందలాది కేసులు. మేము చదివే చదువు డాక్టరేటు, కానీ మా మీద ఉన్న కేసులు 152 కేసులు. చెప్పొచ్చు రాజు గారు. నేను ఏమంటున్నా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బీఆర్ఎస్ జెండా, తెలంగాణ హక్కులను నెరవేర్చేది గులాబీ జెండా, తెలంగాణ ఆశయాల అలజడిని గుండెలో వేసుకున్నటువంటి ఒక గొప్ప యోధుడు కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వం నడిచేది బీఆర్ఎస్ పార్టీ. గుర్తింపిస్తలేరని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. డాక్టర్ దూదిమెట్ల బాలయ్య ఎవరు? వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చినవాడా? లేకపోతే ఏదన్నా, లేకపోతే నేనేమన్నా రాజకీయ ఫ్యామిలీ జరగలేదు. రాజుగారు ఒక బంతిలో కూర్చున్నప్పుడు అందరికీ సమానం ఉంటుంది, దొరకదు. మీరు అనుకుంటున్నారు ఒక పెళ్లికి పోండి, మీరు 2000 మంది వస్తారు, చివరి బంతి వరకు అదే వంట దొరకాలంటే దొరకదు. రాజకీయాల్లో కూడా అవకాశాలు అందరికీ పరిస్థితి. ఇవాళ నా పరిస్థితి చూడు రాజు, మీరు నన్ను చూశారు. నేను రాజకీయ కుటుంబం నుంచి రాలే, వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే, ఒక సాధారణ మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడుగా ఇవాళ ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్ కాదా? వాస్తవమే కదా. ఓకే, నేను ఉద్యమంలో ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావచ్చు, కానీ అవకాశం ఇచ్చింది కదా కేసీఆర్. అట్లా మీరు అన్నట్టు 100 మందికి ఇచ్చారంటే 100 మందికి ఇవ్వకపోవచ్చు, ఒక 60 మందికి దొరకవచ్చు, 70 మంది దొరకవచ్చు. అందరూ పరీక్ష రాస్తారు, అందరూ 100 మార్కులు రాయాలని రాస్తారు. పరీక్ష రాస్తారు, అందరూ 100 మార్కులు రాయాలని రాస్తారు. కొంతమందికి 90 వస్తాయి, కొంతమందికి 80 వస్తాయి, కొంతమంది 70 వస్తాయి, కొంతమందికి 50, కొంతమంది ఫెయిల్ అవుతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. డెఫినెట్ గా ఏమనుకున్నామంటే బాధపడుతున్నారు. ఒకదానికి ఒక తర్వాతకి కేసీఆర్ గారు ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ కరెంటుకి ఏడ్చింది. ఫస్ట్ ఈ 2 రంగాల్ని బాగుపడతాలనే ప్రయత్నాన్ని ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత తెలంగాణ ఉద్యమంలో మీ అందరూ చెప్పేది. కాబట్టి కరెంటు వ్యవసాయాన్ని పండగ చేయాలని ఆలోచన. కరెంటు 24 గంటల కరెంటు ఎందుకంటే ప్రతినిత్యం తెలంగాణలో ఏముండేదండి? 2014 పూర్వం నిరంతరం ఎక్కడ చూసినా చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, బలన్మర్మాలు, తిండి లేక, పాలమూరు జిల్లాలోనైతే వలసలు, ముంబైకి ప్రతినిత్యం అంటే ప్రతి సంవత్సరంలో 2-3 లక్షల మంది వలసలు పోయేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఈ వలసలు నివారించాలి, బలన్మర్మాలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి నివారించాలి, కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళని బాధలు తీర్చాలనే ఆలోచనతోటి కరెంటు మీద దృష్టి పెట్టాము, వ్యవసాయం మీద దృష్టి పెట్టాము ఫస్ట్ దఫాలు. తదనంతరం ఏదైతే ఈ వ్యవసాయానికి ఆధారమైనటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో నిజాం కాలంలో గొలుసుకట్టు చెరువులు ఉండే, ఆ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా బాగు చేస్తే భూగర్భ జలాల యొక్క భూగర్భ జలాలు పెరుగుతాయని ఆలోచనతో మిషన్ కాకతీయ పేరుతోటి వందలాది చెరువుల్ని, సుమారు 50,000 పైచిలకు చెరువుల్ని మిషన్ కాకతీయ బాగు చేసి 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. రైతుకు భరోసాను ఇవ్వడం కోసం రైతు బంధుని తీసుకొచ్చాం.
అదేవిధంగా రైతుకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేశాం. ఇవాళ అంటున్నారు నేను రుణమాఫీ చేసిన ఏం చేసినావయ్యా? 17,000 కోట్లు చేశావు. కేసీఆర్ ఎంత చేసింది తెలుసా? 35,000 కోట్లు. ఎంత? 29,000 కోట్లు 35 లక్షల మందికి చేసినాం మేము. 35 లక్షల మందికి 29,000 కోట్లు చేశాం మేము. నువ్వు చేసావు 17,000 కోట్లు. ఎంత చెప్పావు? పెద్ద బీరాలు కారాలు మీరాలు దిగినట్టు ఇక రాజీనామా చేస్తాడు హరీష్ రావు, యాడ దాచుకుంటాడో అని ఎకశకాలు మాట్లాడు. చేసినవా? ఎంత అన్నావు నువ్వు? బ్యాంకర్ సమావేశం జరిగితే 49,500 కోట్లు అవసరం ఉంటవి. 55 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు రుణమాఫీ కోసం అర్హులు అని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. ఎస్ఎల్బిసి అంటాం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అంటాం. దాని జరిగితే ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగింది. ఆ రోజు మీటింగ్ జరిగితే 49,500 కోట్లు అవసరం అంటే తరంతరం ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పాడు 40,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పిండు. 40,000 కోట్లు చెప్పిరా? 40,000 కోట్లు ఏమైంది? క్యాబినెట్కి వస్తాను 31,000 కోట్లు అయింది. బడ్జెట్లకు వస్తాను 26,000 కోట్లు అయింది. అమలుకి వస్తాగానే 17,000 కోట్లు అయింది. మరి ఎవరు నాయన మోసపోయి చేసింది? మోసం చేసింది మీరు, హామీని అమలు చేయండి మీరు, అన్యాయం చేసింది మీరు. మళ్ళీ ఇవాళ పెద్ద ఎత్తున బీరాలు కారాలు దూరుతుంది మీరు. బడ్జెట్లకి ఇయ్యలేకపోతారు అంటారా? ప్రేమ ఉండాలయా రాజకీయాలు. ఇప్పుడు నేనున్నా తెలంగాణ అనే ప్రేమ ఉంది కాబట్టి కొట్లాయన నేను. లేకపోతే నేను డాక్టరేటు ఎందుకు జైలు ఉండాలి? 50 రోజులు జైల్లో ఉన్నా నేను ఎంఎస్సి బీఈడి పిహెచ్డి చదువుకున్న విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి నా తల్లిని కూడా ఒప్పుకోరాలే. తెలంగాణ కోసం కొట్లాడు బిడ్డ అన్నారు నన్ను. నా చేసుకున్న భార్య కూడా అన్నది కొట్లాడాలని చెప్పేసి. మా తల్లిదండ్రులు కొట్లాడు బిడ్డ ఏం కాదు, జైలు అయితేంది, బెయిల్ అయితేంది, లాంటి దెబ్బలు అయితేంది, భాషవాయి గోళాలు అయితేంది బిడ్డ, యూనివర్సిటీలో కొట్లాడు బిడ్డ అని చెప్పారు. ప్రేమ ఉండాలి రైతాంగం పట్ల, అమలు చేసే విధానం పట్ల ప్రేమ ఉండాలి. ఏది నీ ప్రేమ? ఏం చేశావు? 31,000 కోట్లు అవసరం అని చెప్పినావు. సుమారు 39 లక్షల మంది రైతాంగం రుణమాఫీ అన్నావు. ఇవాళ 23 లక్షల మంది రైతాంగానికి చేశావు. నువ్వు చెప్పిన లెక్కలే కదా, నువ్వు చెప్పిన లెక్కలే చేయలేకపోయినావు కదా. ఎవరు రాజీనామా చేయాలి? హరీష్ రావు గారు చేయాలనా? నువ్వు చేయాలనా? పిఎస్సి చైర్మన్ అట్టట్టిస్తామని చెప్పేసి అంటే కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి. రుణమాఫీ చేయలేకపోయినావంటే హరీష్ రావు మీద దాడి. అయా వరద బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, అన్నమో రామచంద్రాన్ని అరుస్తా ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఈ ఖమ్మంలో ఇస్తే 9 మందిని కాపాడలేకపోయారు. సుభాన్ ఖాన్ ఒక మధ్యతరగతి ఒక జేసీబీ తోలుకునే డ్రైవర్ 9 మందిని కాపాడిండు. నువ్వు 9 మంది ఎమ్మెల్యేలు నువ్వు కాపాడలేకపోయినావంటే అక్కడ దాడులు. జర్నలిస్టులు ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్సి సంబంధించి పోస్ట్ పోన్ చేయండి, మెగా డిఎస్సి ఏమంటే అక్కడ దాడులు. రుణమాఫీ చేయలేదు ఈ కొండారెడ్డిపల్లిని నిరూపిస్తామని చెప్పేసి మహిళా జర్నలిస్టులు పోతే కొండారెడ్డిపల్లిలో దాడులు. 1,407 మంది రుణమాఫీ కోసం అప్లై చేసుకుంటే 50 మందికి అయింది రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు, వెల్కమ్ చేశారు, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు, రాండి సార్ మీరు ముఖ్యమంత్రికి పోయి చూద్దామని చెప్పేసి. ఎవరు చేయలేరండి. ఇంకో క్వశ్చన్, తులా బంగారం వచ్చిందా? క్వశ్చన్ నిన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని మాటలు అన్నారు. అదేంటంటే కేసీఆర్ కాదు కేటీఆర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి కానీ పార్టీ గురించి కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా హద్దు మీరు మాట్లాడినా నాలుక కోస్తాం అన్నారు. హామీలు ఇచ్చిన వాళ్ళ నాలుకే కోస్తారు ఇప్పుడు జనాలు. బీఆర్ఎస్ పార్టీ కోయాల్సిన అవసరం లేదు. ఎవరైతే హామీలు ఇచ్చారు కదా, ఈ హామీలు ఇచ్చిన వాళ్ళ నాలుకల్ని భవిష్యత్తులో కోస్తారు. ఏ హామీలు ఇచ్చి ఓట్లు వేసుకుర్రో, ఏ హామీలు అంటే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలో 13 అంశాలు. నేను అడుగుతున్నా రాజు గారు, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు. కౌలు రైతులకి ఇవాళ 15,000 వచ్చిందా రాజు గారు? రైతు కూలీలను ఆదుకుంటామన్నారు, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. వచ్చిందా రాజు గారు? ఆటో కార్మికులు ఆదుకుంటామన్నారు, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా రాజు గారు? అదేవిధంగా ఇవాళ రైతాంగానికి భరోసా పేరుతోటి 15,000 ఇస్తామన్నారు. వచ్చిందా రాజు గారు? అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. చేసిరా రాజు గారు? కళ్యాణ లక్ష్మితో అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా రాజు గారు? నేను అడుగుతాను ఈ కాంగ్రెస్ పార్టీని, మరి హామీలు అమలు చేయనందుకు ఎవరి నాలుకలు కోయాల్లో పొన్నం ప్రభాకర్ గుర్తించుకోవాలని చెప్తాను నేను. పొన్నం ప్రభాకర్ గారు బలహీన వర్గాల నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఉస్మాన్ షీటు చదువుకున్నాడు, ఆయన ఒక ఎంపీగా పనిచేసినాడు. ముఖ్యమంత్రి చెప్పు సార్, నీకు చాలా చొరువు ఉంది ముఖ్యమంత్రి దగ్గర, నీ పట్ల ప్రేమ కూడా అనుభవిస్తా ఉన్నాడు, తెలంగాణకు ప్రేమ కూడా ప్రదర్శిస్తా ఉన్నాడు. బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోము. శాంతి భద్రతకు భంగం కలిగే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు, దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు. నేను అంటున్నా రాజు గారు, సీరియస్ గా మాట్లాడారు. 9 నెలల్లో
1800 లైంగిక దాడులు జరిగినాయి. ఉమ్, 2600 మంది ఆ హత్య జరిగినవి. 2600 హత్యలు జరిగినాయి. 1800 మంది పైచిలకు మహిళల పైన లైంగిక దాడులు జరిగినాయి. సుమారు 500 పైచిలకు హాస్టల్లో విద్యార్థులు అన్నం బాగలేక విరేచనాలైనవి. ఇలా హాస్టల్లో చూస్తేనేమో పాముల దాడులు, పాములు కాట్లతోటి మరణిస్తా ఉన్నారు. హాస్పిటల్లో ఎలగల దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను అంటా ఉన్నాను, మరి ఏం పొన్నం ప్రభాకర్ గారు ఏం జరుగుతూ ఉంది? మీరెందుకు భుజాలు తనుకుంటున్నారు? హోంశాఖ మీ దగ్గర లేదు. హోంశాఖ మంత్రి ఉన్నాయి ఈ రాష్ట్రానికి? చెప్పు, నువ్వు చెప్పు. హోంశాఖ మంత్రి ఎవరు? ఉందా? సీఎం గారి ఆధ్వర్యంలో ఉంది కదా. హోంశాఖ మంత్రి లేడు, హోంశాఖ విద్యాశాఖ మంత్రి లేడు. అందుకని గిట్టుంది హాస్టళ్ల పరిస్థితి. కారణం ఏంది? విద్యాశాఖ మంత్రి లేకపోవడం, హోంశాఖ మంత్రి లేకపోవడం. నువ్వు అన్నావు కదా రాజు గారు, గతంలో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే మంత్రివర్గమే లేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 9 నెలలు అవుతుంది సవాల్ చేసి అడుతున్న క్యూ న్యూస్ ద్వారా. ఒక్క మంత్రిని తీసుకోవా? మంత్రివర్గ విస్తరణ చేయవా? నీ ఇష్టమా? విద్యాశాఖ నీ దగ్గర ఉంచుకుంటావు రేవంత్ రెడ్డి, హోంశాఖ నీ దగ్గరనే ఉంచుకుంటావు. ఇష్టరాజ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి సర్కారా ఇది? లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడే ఉంటున్నాను. రేవంత్ రెడ్డి అనే దేశముఖ్ పరిపాలిస్తున్నా అంటున్నా నేను. నువ్వు కదా నిజాం రా, నువ్వు అంటున్నావు కదా, నువ్వు దేశముఖ్ నువ్వే. అరే ఒక బీసీలలో ఓ లంబాడులకు స్థానం లేదండి, బీసీలలో గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదండి, బీసీలలో ఇవాళ ఎవరికి స్థానం ఉందని అడుగుతున్నాను. లంబాడులో స్థానం లేకపోయే, మున్నూరు కాపులకు స్థానం లేకపోయే, ముదిరాజులకు స్థానం లేకపోయే, గొల్ల కుర్మలకు స్థానం లేకపోయే, ముస్లిం మైనార్టీలో కూడా మంత్రివర్గ స్థానం లేదు కదా. ఎవడేలుతున్నారు తెలంగాణ? ఎవడి పాలైంది అంటే రేవంత్ రెడ్డి పాలైంది అంటున్నా నేను. ఇయ్యాల ఎవడేలుతున్నారో తెలంగాణ పాటలు పాడినటువంటి ఏపూరు సోమనని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి పాలైందా అంటున్నా. రేవంత్ రెడ్డి పాలనైందా అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పాలైంది. ఎస్ నేను అడుగుతా ఉన్నా. ఎస్ ఒక డాక్టరేట్ గా, ఒక దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గా, ఒక బలహీన వర్గాల బిడ్డడుగా 12 మంది మంత్రులు చేసినవే. మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయవు? మున్నూరు కాపులు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? యాదవ్ కుర్మ సోదరులు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? లంబాడీలను ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? మైనార్టీలు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోమంటారు నేను అడుగుతా ఉన్నా నేను. 12 మందిని నీ దగ్గర పెట్టుకొని మిగతా 7 మంత్రి పదవులు నీ దగ్గర పెట్టుకుంటావా? ఇయ్యవా? ఏరే వాళ్ళకి ఇయ్యవా? అప్పుడు అన్నావుగా కేసీఆర్ని మంత్రివర్గ విస్తరణ చేస్తాడని అన్నావు కదా. ఇలా నీకు హక్కు ఉందా? ఇంకో మాట కూడా అన్నాడు, బీహార్ల పాలన అన్నావు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ జితేందర్ రెడ్డి ఎక్కడయా? నీ జితేందర్ ఎక్కడ? నీ డీజీపీ ఏ రాష్ట్రానికి చెందినవాడు? నీ డీజీపీ చెప్పు సమాధానం నా ప్రశ్నకు. డీజీపీ ఎక్కడా? మహేష్ భగవత్ ఎక్కడా? ఏరే వాళ్ళతో చేస్తున్నావా? ఆంధ్రలోకి కాంటాక్ట్ ఇస్తుండే కేసీఆర్. ఆంధ్రలోకి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడు. నిన్న మెగా కిష్టారెడ్డికి ఇచ్చినావు కదా. పొంగులేటి ఇయ్యంకునికి ఇచ్చినావు కదా. పొంగులేటి బంధువులకు నువ్వు ఇవ్వచ్చు, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వచ్చు అన్నావు కదా. బీహార్ల పాలన గతంలో అన్నావు. మరి జితేందర్ ఎక్కడ? నీ డీజీపీ జితేందర్ ఎక్కడా? నీ మహేష్ భగవత్ ఎక్కడా? ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు తప్పలేదు, నేను ఇస్తే తప్పేంది? మరి అప్పుడు నువ్వు మాట్లాడావు కదా, నేను శుద్ధపూసను, సాంప్రదాయాన్ని శుద్ధపూసను, నేను అట్ట చేయని కేసీఆర్ లెక్క అన్నావు. కేసీఆర్ మంత్రివర్గం వేయలేడు, నేను వేస్తా అన్నావు. వేసినవా? 9 నెలలు అవుతుంది. 12 మందితో నడిపించినావు కదా. 12 మందిలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది లంబాడులు ఎందుకు లేరు? ముస్లిం మైనార్టీలు ఎందుకు లేరు? షబ్బీర్ అలీ చేయొచ్చు కదా. షబ్బీర్ అలీ చేయొచ్చు కదా అంటున్నా నేను. బీర్లాయిలా యాదవ్ చేయొచ్చు కదా. వాకటి శ్రీని చేయొచ్చుగా, ముదిరాజుని. ఒకనే మాటలు మాట్లాడొచ్చు. నేను ఏమంటున్నానంటే, నేను చెప్తున్నా రాజుగారు, నాకెవరు వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలతో మనం ఉంటాం. కానీ మీరు చెప్పే మాటలకి చేసే చేతలకి పొంతం లేదంటున్నాను నేను. ఇవాళ మీ నియామకాలు జరిగినాయి. రాజకీయం వేరు, వ్యక్తిగత. రాజుగారు మీ నియామకాలు జరిగినాయి, మంత్రివర్గం జరిగింది. మంత్రివర్గంలో స్థానం ఎవరు నేను చెప్పినాను. ఇప్పుడు సలహాదారులు వేశారు. ప్రభుత్వ సలహాదారులు ఎవరున్నారండి? ఎంతమందికి ఇచ్చారు? బలహీన వర్గాలకి. కార్పొరేషన్ చైర్మన్లు వేశారు 37 మందిని. ఎంతమందిని ఇచ్చారు? ఎమ్మెల్సీలు వేశారు. ఎంతమందికి ఇచ్చారు? బీసీల జనాభా ఏంది? ఆ ప్రకారం రావాలి కదా. ఎస్ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని గొప్పలు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తాం రిజర్వేషన్ అన్నారు. అది వాస్తవం. 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 23,000 మందికి కొత్తగా అవకాశాలు దొరుకుతాయన్నారు. వచ్చిందా? 42 డిక్లరేషన్ వచ్చానా? జియో నెంబర్ 2630 మార్చిలో ఒక జియో తీసుకొచ్చారు. 150 కోట్లు విడుదల చేస్తాం కులగణన కోసం అన్నారు. కులగణన ఊసేలేదు. కులగణన ఊసేలేదు. 42% రిజర్వేషన్ అమలుకు చేతరో చేయరో తెలియదు. మాటలు గొప్పలు చెప్పారండి.
చేతలు మాత్రం గడప దాటలేవు. బీసీలకి గతం నుంచి కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. గతంలో ఇప్పుడు ఎప్పుడైనా అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా బీసీలు పోలరైజ్ అవుతా ఉన్నారు. తెలంగాణలో బీసీ చైతన్యం వచ్చింది. 100% ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయలేకపోతే వీళ్ళ యొక్క పుట్టిన వీళ్ళే ముంచుకున్నట్టే. కామారెడ్డి డిక్లరేషన్లో మరి ఇలా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సిద్ధరామయ్య గారు, ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే గారు, అనేక మంది పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చారు బీసీ ప్రజలకి. అయా మేము అధికారం రాగానే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినారు. 23,000 ప్రతినిధులకు బీసీ ప్రజలకు అవకాశాలు దొరుకుతాయని చెప్పినారు. అదేవిధంగా అన్ని రకాల కార్పొరేషన్లు వేస్తామని చెప్పినారు. ఫెడరేషన్లు కార్పొరేషన్లు చేస్తామని చెప్పినారు. చాలా రకాల హామీలు ఇచ్చినారు. ఐక్యం కావాలి, అవకాశం ఉంటది రాజుగారు. నేనేమంటున్నంటే మేమెంతో మా వాటా అంతా, ఎవరి వాటా గుంజుకుంటామని మేము చెప్పట్లే. మా వాటా మాకు ఇవ్వండి, మా అవకాశాలు మాకు ఇవ్వండి. ఎక్కువ శాతం ఉన్నారు బీసీ. కాబట్టి 100% ఈ రకమైనటువంటి పోలరైజేషన్ కూడా జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ఇలా ఎలక్షన్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కావచ్చు, అది ఎస్సీల పట్ల కావచ్చు, ఎస్టీల పట్ల కావచ్చు, బీసీల పట్ల కావచ్చు, ఈ వర్గాలను రెచ్చగొట్టి ఓట్లు వేసుకొని ఇలా ఓడ దాటినాక ఓడ ఎక్కినాక చెప్పి ఓడ మల్లయ్య, ఓడ దాటినాక ఒడ్డు దాటినాక బోడు మల్లయ్య అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కులాల పట్ల, ఈ వర్గాల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100% బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడం డిమాండ్ చెప్పండి. 100% బీసీ 42% రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి, ఇట్నే నాంచివేత ధోరణి ప్రదర్శిస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా 100% దీని అమలు కోసం డెఫినెట్ గా మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఓకే. ఒకటి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అయిపోయింది, అనర్థర వేటు పడితే ఉప ఎన్నిక దారి తీస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఉప ఎన్నిక వస్తే పక్క కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా చూద్దాం. రాజుగారు ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకు? ఖచ్చితంగా 10 స్థానాల్లో కాంగ్రెస్. ఆ ధైర్యమే వాళ్ళకు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆ ధైర్యం అంటున్నావు కదా రాజుగారు. పక్కా గెలుస్తామంటారు కదా, అనర్హత వేటు వేయండి. ఎందుకు దాచుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు దాచుకోవాల్సిన అవసరం ఏంది? మీకు ఆ ధైర్యం ఉందంటున్నావు కదా, నువ్వే అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తాను అనుకుంటారు అంటున్నావు కదా నువ్వు. అనర్హత వేటు వేయండి. ప్రజాక్షేత్రంలో అన్నమాట. ఆ మానవతరాయ అన్నాడా, కాంగ్రెస్ పార్టీ అన్నదా, ఎవరన్నారో నాకు తెలియదు రాజుగారు. ఒకవేళ మీకు ఆ కాన్ఫిడెంట్ ఉంటే 10 మంది ఎవరైతే దొంగచాటున అక్రమంగా రూల్స్ విరుద్ధంగా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిర్రే, అనర్హత వేటు వేయండి, ప్రజాక్షేత్రంలోకి పోదాం, ప్రజలు ఏం తెలుస్తారో చూద్దాం. డెఫినెట్ గా చెప్తున్నా, 10 మంది ఎవరు అయితే పార్టీ ఫిరాయించిర్రో వాళ్ళ అనర్హత వేటు వేస్తే 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉంది. అరే ఎప్పుడని చూస్తున్నా స్వామి వీళ్ళతో ఎగలేక. ఎందుకంటే కోఆర్డినేషన్ లేదు. ముసలమ్మలు ఓట్లు వేయించుకున్నారు, అవ్వా తాతల్ని ఓట్లు వేసుకున్నారు. ఏమని 4,000 ఇస్తామని పింఛన్ వచ్చిందా? పింఛన్ 2,000 పింఛనే అప్పుడప్పుడు ఇస్తున్నారట. 2,000 పింఛనే అడపదడపగా ఇస్తున్నారు వీళ్ళు. ఇలా అన్ని రకాల హామీల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇలా నిరుద్యోగుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఓలు ప్రియాంక గాంధీ గారు ఎక్కడ? సరూర్ నగర్ స్టేడియం. ఎక్కడ? యూత్ డిక్లరేషన్. ఏం చెప్పారు యూత్ డిక్లరేషన్లో? విద్యార్థినులకు స్కూటీలు ఇస్తాం. వచ్చిందా? స్కూటీలు రాకపాయే. అదేవిధంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం ఇస్తాం. తులం బంగారం గుండు సున్నా. మరి ఏమిచ్చారు? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం. వచ్చిందా రాజుగారు? రాలేదు కదా. అసెంబ్లీలో చెప్పారు. బట్టి విక్రమార్క గారేమో లేదంటాడు, శ్రీధర్ బాబు ఏమో ఉందంటాడు 4,000 భృతి. మరి ప్రియాంక గాంధీ గారు చెప్పింది అబద్ధమా? సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు చెప్పింది అబద్ధమా అంటున్నా నేను. ఇవాళ విద్యార్థులకు ఉద్యోగ కార్డు ఇచ్చి ఏంది, ఒక కార్డు భరోసా కార్డు ఇచ్చి 5 లక్షల రుణం ఇస్తామన్నారు. వచ్చిందా? చెప్తా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో అక్కస్తో చెప్పేది కాదు. మీరు ఇచ్చిన హామీలని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఒక ప్రతిపక్ష పార్టీ గొంతుకగా, ప్రజల గొంతుకగా మేము పనిచేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉన్నారండి, అక్రమ కేసులు బనాయిస్తున్నారండి, ఇష్టమైన గృహ నిర్బంధాలు చేస్తున్నారండి. అన్నారు కదా ప్రజాపాలన అంటే ప్రజాపాలనలో ప్రజలను నిర్బంధించడంతో పాటుగా ప్రశ్నించే గొంతుకలను కూడా నిర్బంధిస్తున్న సందర్భం కనపడతా ఉంది. కాబట్టి అలా అన్ని గొంతుకలు లేస్తాయి. తెలంగాణకు ఎంత అంచి వేస్తే
అంత గట్టిగా సరే, లేస్తుంది. ఇంకో క్వశ్చన్. సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ మీద కొన్ని కించపరిచే విధంగా మాట్లాడారు కదా, దానిపై మీరేం కామెంట్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది నోరా మోరే నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలేంటివి? తెలంగాణ సమాజానికి ఆదర్శంగా ఉండాలి, ఉమ్, విద్యార్థి సమాజానికి ఆదర్శంగా ఉండాలి, చాలా మంది మేధావులకు ఆదర్శంగా ఉండాలి. ముఖ్యమంత్రి అంటే మొదటి పౌరుడు కదా రాష్ట్రానికి. ఉమ్, ఏం మాట్లాడాలి? పేగులు మెడకేసుకుంటా, పొడుస్తా, ఉరికిస్తా, షెడ్యూల్ని తొడిగిస్తా, బట్టలు బిక్తా, గియా మాట్లాడేది. ఉమ్, ముఖ్యమంత్రి మాట్లాడేది. ఇది చూసి ఏం చేసి ఖమ్మం పోరగాలు మనం మాట్లాడలే వరదలు వచ్చినప్పుడు? ఈ రేవంత్ రెడ్డి భాష చూసి చిన్న పోరగాలు ఊళ్ళలో మాట్లాడుతున్నారు, ఉరికిస్తా, తంతా, కొడతా, చీలుస్తా. యూట్యూబ్ ఛానల్ గురించి ఏం చెప్తారు? నేనేం చెప్పను. ఏ యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళని గెలిపించి నేను మాట్లాడుతుండ్రో అదే యూట్యూబ్ ఛానల్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి నేనేం చేయాలి? ఏ యూట్యూబ్ ఛానల్ అయితే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చిందని చెప్పేసి అనేక మంది నాయకులు వాళ్ళు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు అదే యూట్యూబ్ ఛానల్ ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, యూట్యూబ్ ఛానల్ అని ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం మీద కూడా అనేక రకాల విమర్శలు చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అనేక మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేమేమన్నామా? ప్రజాస్వామ్యంలో పత్రికలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇవన్నీ వాటికి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు నాలుగో పిల్లర్ అంటున్నాము, నాలుగో స్తంభము, మిగతా మూడు రాజకీయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ మూడు ఒక స్తంభాలైతే నాలుగో స్తంభం జర్నలిజం. ఆ జర్నలిజం అనే పిల్లర్ ఈ సమాజంలో జరుగుతున్న అనవారిన వర్గాలకు కావచ్చు, అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు కావచ్చు, అనసబడుతున్న వర్గాలకు కావచ్చు, ఒక నాలుగో స్తంభం లెక్క ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా రుచించకపోవచ్చు. మేము బీఆర్ఎస్ పార్టీ మీ అధికారంలో ఉన్నప్పుడు మాకు రుచించకపోవచ్చు, కానీ ఆ పని అది చేస్తుంది. నాలుగో పిల్లర్ చేయాల్సిన పని చేస్తుంది. చేస్తే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడతాం, వాటిని మూసేస్తాం, వాటిని తరిమేస్తాం, వాళ్ళకేదో అక్కసు ఉంది, వాళ్ళ కడుపులో ఆగుతలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆగుతారు? యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తున్నాయి? యూట్యూబ్ ఛానల్ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తా ఉన్నాయి తప్ప, నువ్వు బీసీలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చమని చెప్తుంది, బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్తా ఉంది, ముసలమ్మలకు 4000 పింఛన్ ఇవ్వమని చెప్తా ఉంది, తులం బంగారం ఇవ్వమని చెప్తా ఉంది, 6 గ్యారెంటీ అమలు చేయమని చెప్తా ఉన్నారు, రైతును కాపాడమని చెప్తా ఉన్నారు. హాస్టల్లో విద్యార్థులు ఇవాళ అన్నమో రామచంద్రన్ ఏడుస్తున్నారండి. ఒక పాప నిన్న మధ్యరాలలో స్కూల్ భవన్ నుంచి దూకింది, కాలు ఇరిగిపోయింది. ఇక్కడ సేమ్ మా భువనగిరి జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో వైష్ణవి భవ్య సూసైడ్ చేసుకున్నారు. దిక్కు లేదు పోయి అడిగినందుకు వాళ్ళని ఎవరిని. పాము కాడుతో చచ్చిపోతా ఉన్నారు పిల్లలు. అనురీద్ అనే పిల్లవాడు పెద్దపల్లి జిల్లాలో. మన ఎగ్జాక్ట్లీ మన ఎక్కడ ఇది దేవరకొండలో అనేక ప్రాంతాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు చదువుతారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుతారు. ఆ పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? పారిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాకముందు మేము కూడా ఉద్యమాలు చెప్పేవాళ్ళం. ఏమనేది మేము? నీళ్ళ చారు, పురుగులు అన్నం, గవర్నమెంట్ హాస్టల్లో చదవాలంటే భయపడేవాళ్ళం. దాన్ని మార్చేసింది కదా కేసీఆర్. 1300 గురుకులాలు స్థాపించి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచన చేసినాం కదా. ఆ వ్యవస్థని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారికి కావాల్సుకొని, రేవంత్ రెడ్డి గారికి అక్కసున్నది. ఆయన అన్నాడు కదా, మా ఇంటి ముందు నడిచిపోవాలంటే చెప్పులు తీసేసుకొని నెత్తి మీద పెట్టుకొని పోవాలి, చెప్పులు పట్టుకొని పోవాలని చెప్పిండు కదా. అదే కనపడుతుంది ఆయన పరిపాలన. మరే మా దగ్గర మేమంతా కూడా మేము ఊళ్ళో భూస్వాములం, దేశముఖులం మేము. యూట్యూబ్ ఛానల్ అదే ఒక యూట్యూబ్ ఛానల్లో వైరల్ అయింది. ఆయన మాట్లాడిన మాటలే, మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు చేత పట్టుకొని పోవాలని చెప్పిండు కదా. అందుకని ఇలా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటే ఎక్కడ ప్రశ్నిస్తారనో, ఎక్కడ మంచి ఉద్యోగాలు చేస్తారనో రేవంత్ రెడ్డి గారికి ఆ గుణం ఉంది కాబట్టి, అంటే పెట్టుబడిదారుల గుణం ఉంది కాబట్టి, భూస్వామ్య గుణం ఉంది కాబట్టి ఇలా పిల్లల వర్గాల చదవని కూడా దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా గురుకుల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి అని స్పష్టంగా మీ క్యూ న్యూస్ ద్వారా ఆరోపిస్తా ఉన్నా నేను. ఇంకోటి, హైడ్రా మీద ఏమంటుంది కామెంట్ ఏంటి? హైడ్రాని సమర్థిస్తారా? హైడ్రా ఏర్పాటు పైన, హైడ్రా కమిషనర్ గా నియమించబడ్డ రంగనాథ్ గారి పైన మాకు ఎటువంటి బేసిజాలు లేవు. వారంటే గౌరవం, మంచి ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ కమిషనర్ సంతోషం. కానీ ఇలా హైడ్రా పేరుతో జరుగుతున్న తంతు ఏదైతే ఉందో, నేనేమంటాడు రాజు గారు, హైడ్రా
విధి విధానాలు ఏంటి అసలు? నేను మీ క్యూ న్యూస్ ద్వారా అడుగుతున్నా. హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా విధి విధానాలు ఏంది? ఎంత పరిధిలో పనిచేస్తుంది అది? జిహెచ్ఎంసీ హైడ్రా విధి విధానాలు అంటే జిహెచ్ఎంసీ అధికారాలను కొలగొట్టడమా? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆ మురుగునీరు వ్యవస్థను చూస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు ఏ ప్రజలైతే నివసిస్తా ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సవలతులు ఇచ్చేటువంటి అధికారం జిహెచ్ఎంసీకి ఉంటుంది. జిహెచ్ఎంసీ కాదు మరి హైడ్రా ఏంది? హైడ్రా పరిధి ఏంది? హైడ్రా పని విధానం ఏంది? హైడ్రా చేసే పని ఏంది? ఇవన్నీ ఏం చేయకుండా ఊకనే హైడ్రా ఏర్పాటు అని చెప్పేసి నలుగురు పెద్దోళ్ళు ఉలగొట్టి పేదోళ్ళ మీద బాడమేనా? పేరుకేమో 4 పెద్దోళ్ళు ఉలగొట్టామని చూపెడుతున్నారు. ఇలా మన సున్నం చెరువులో జరిగిందేంది? రామ్నగర్ లో జరిగిందేంది? రామ్నగర్ లో జరిగిందేంది? కూలగొట్టి సాగుకుంటావు. గుడిసెలని కూలగొట్టి వాళ్ళని ఎండలో వాళ్ళలో నిలబెట్టి కనీసం చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటూ అంకులన్నా కూడా వదిలేయకుండా ఆ పిల్లల జీవితాలలో పుస్తకాలు చిన్న మెదళ్ళు కదా పాపం, వాళ్ళ మైండ్ లో ఇప్పుడు ఏదైతే ఇంజెక్ట్ అవుతాయో అదే ఉంటుంది వాళ్ళకు. పిల్లలు ఆర్తనాలు చేస్తా ఉన్నారు, బుక్స్ తీసుకుంటామని చెప్పేసి వర్షంలో నిలబడరండి సున్నం చెరువులో. పేదోళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఏదైతే ప్రభుత్వాలు గత ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కదా, రాజముద్రే కదా, అదే రాజముద్రతోటి వాళ్ళకు ఉండొచ్చు అని చెప్పేసి అదే పేదలకు నువ్వు నివాస పత్రాలు ఇస్తావు. ఇచ్చిన రాజముద్రకు అనుగుణంగా వాళ్ళు ఉంటున్నారు. అక్కడ కరెంటు బిల్లు కడతా ఉన్నారు, మున్సిపల్ వాటర్ బిల్లు కడతా ఉన్నారు, అన్ని రకాల బిల్లులు కడతా ఉన్నారు. మరి నీ రాజపత్రంతో ఇచ్చినటువంటి గుడిసెలు ఏదైతే ఉన్నాయో ఆ గుడిసెల్ని నేను వచ్చి తీసేస్తే ఎట్లా అంటున్నా? ఎట్లా? మరి వాళ్ళకు అవకాశం అని ఇవ్వాలి, నోటీస్ అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ నుంచి ఎవరినన్నా తీసుకోవాలి. ఉన్న పలంగా పోయి ఏదో బ్రేకింగ్ కోసం లేదా పెద్దోళ్ళని బెదిరించాలంటే సమర్థిస్తారా? హైడ్రా విధి ఎఫ్టీఎల్ ని కానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇండ్లను తొలగించే విధానాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సార్, ఆక్రమదారులు గతంలో కూడా చేసినామండి. గతంలో కేసీఆర్ నాయకత్వంలో చెరువుల సుందరీకరణ అంటే ఏంది? చెరువులను కాపాడమే. ట్యాంక్ బండ్ల నిర్మాణం అంటే ఏంది? చెరువులను కాపాడమే. అంటే కబ్జాకు గురైతున్నటువంటి చెరువులు కాపాడాలన్న ఆలోచనతోటి ఆ పని చేశాం మేము. గౌరవ ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ అక్రమదారులను అంటే ఆక్రమణలు కాకుండా ఉండడం కోసమే మేము మిషన్ కాకతీయ చెరువుల పేరుతోటి ఈ గొలుసుకట్టు చెరువుల విధానం ఏదైతే పారుదల విధానం తెలంగాణలో ఉందో దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఒక విధానం అయితే, చెరువుల ఆక్రమణ గురి కాకుండా కబ్జాదారులకు కబ్జా కాకుండా ఉండడం కోసమే ఈ చెరువుల సుందరీకరణ, ట్యాంక్ బండ్ల నిర్మాణం. ఓకే, గత ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు హైడ్రా పేరుతో చేసేందుకు వస్తే వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ హైడ్రా పేరుతోటి ఈ డ్రామాలు ఏదైతే ఉన్నాయో పేదవాళ్ళ ఇండ్లను కూడగొడితే మాత్రం బీఆర్ఎస్ పట్టి ఊరుకోదంటా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు, ఇవాళ ఈ ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివాస పత్రాలు అది రాజముద్రతోనే ఇచ్చినారు, వాళ్ళకు ఉండమనే ఇచ్చిర్రు. నువ్వు వెళ్ళి వాళ్ళు కూలగొడితే ఎట్లయితే? కూలగొట్టే ముందు కనీసం నోటీస్ అని ఇవ్వాలి, కనీసం వాళ్ళకి తెలియజేయాలి, లేకపోతే వాళ్ళు ఎవరినన్నా తీసుకోవాలి. లేకపోతే మీరు ఇక్కడి నుంచి ఎలగొడుతున్నాం అమ్మా, మిమ్మల్ని కూలగొడుతున్నాం, లేకపోతే ఇంకో కాడ ప్లేస్ ఇస్తాం మీకన్నా చెప్పాలి. వాళ్ళు ఎడిపోతారు. నిల్వ నీడ లేకుండా వర్షంలో ఎండలో చిన్న పిల్లలు బుక్స్ కూడా తీసుకొని ఇవ్వకుండా నువ్వు కూలగొడుతుంటే బీఆర్ఎస్ పట్టి చూస్తూ ఊరుకుంటుందా? రామ్నగర్ లో పేదల ఆర్తనాలు వెళ్ళేమా? మనం సున్నం చెరువులో ఆ ఆర్తనాలు వెళ్ళేమా? మెడ్చల్ జిల్లాలో జరిగినటువంటి ఆర్తనాదాలు వెళ్ళేమా? వికలాంగులు మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఆర్తనాదాలు, వికలాంగుల గుడిసెలు 75 గుడిసెలు ఎప్పుడు ఇచ్చారు? 2007లో. నీ కాంగ్రెస్ ప్రభుత్వం నయాంలో ఇచ్చింది 2007లో. వికలాంగులు పాపం లేవలేరు, వాళ్ళ గుడిసెలు కూలగొట్టాం. అవును, వరంగల్లో కూలగొట్టి వినయ్ భాస్కర్ వెళ్ళారు అక్కడికి, శ్రీనివాస్ గౌడ్ వెళ్ళారు ఇక్కడికి. ఆల్టర్నేట్ గా చూపించాల్సింది ఒక ఎన్కన్వెన్షన్ ఒక్కటి కూలగొట్టి మిగతా పేదోళ్ళ ఇళ్ళ కూలగొట్టావు కదా. పేదోళ్ళ ఇంటి పైన జోలికొస్తే బీఆర్ఎస్ అండగా ఉంటది పేదోళ్లకు. ఎస్, ఆక్రమించిన చెరువులు అనుకో, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆక్రమించిన చెరువులు ఆక్రమించినట్టయితే వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. దీనిపై పెద్దోళ్ళకేమో నోటీసులు. ఒక నిమిషం అండి, రేవంత్ రెడ్డి గారు దీనిపై వ్యతిరేకత వస్తేనే పేదవారికి, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎవరైతే ఈ ఆక్రమంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. రోడ్డు మీద పడేసి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ ఇల్లు ఊలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తావు అంటే ప్రకటన వాళ్ళని ఒకవేళ ఎవరిన ఏదైతే హైడ్రా పేరుతోటి మీ విధి విధానాలు నిర్వహించినప్పుడు పలాని సున్నం చెరువులో, పలాని మెడ్చల్ జిల్లా ఇంకో చెరువులో, లేకపోతే ఇంకొక చెరువులో ఏదైనా ఆక్రమణ ఉన్నప్పుడు అయ్యా మీకు ఇట్లా నోటీస్ ఇస్తా ఉన్నాం,
దీన్ని ఇదంతా FTL పరిధిలో ఉంది. అప్పుడున్న ప్రభుత్వాలు మీకు ఒకవేళ నీకు NOCలు ఏమన్నా ఇస్తే, మీకేమో నివాస పత్రాలు ఇస్తే మీరు కాల్ చేయాల్సి వస్తుంది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి చేస్తే ఓకే అగ్రి. కానీ చెప్పకుండా దొంగచాటుగా రాత్రికి రాత్రి నిద్ర లేవక ముందే పిల్లలను చూడకుండా మహిళలను చూడకుండా నిల్వ నీడ లేకుండా వాళ్ళని ఎండలో వానలో నిలబెట్టి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊకుంటుంది అంటున్నా నేను. ఎస్ మీరు అడుగుతాను నేను ఇవాళ హైడ్రా పేరుతోటి ఈ డ్రామాలు మొదలు పెట్టని నేను అంటా ఉన్నా. పేదోళ్ళ ఇళ్ళ గుడిసెలు కూడుస్తారు, పెద్దోళ్ళ ఇళ్ళు మాత్రం అట్నే ఉంటాయి. ఇవాళ సార్ నేను అంటా ఉన్నా, నేను చెప్తా ఉన్నా, మీకు Q News ద్వారా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి సంబంధించినటువంటి ఆధారాలతోటి ఎక్కడ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఒట్టినాగులపల్లి విలేజ్ ఖాతా నెంబర్ 689 సర్వే నెంబర్ 66/E/2 ఏ రేవంత్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి FTL లో బాజాప్తా ఒట్టినాగులపల్లిలో నీ యొక్క స్థలం ఉంది కదా, కూలగొట్టినావా? కూలగొట్టు, దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నువ్వు కూలగొట్టుకో. గండి ఏదైతే దుర్గం చెరువు ఉంది కదా, దుర్గం చెరువులో నీ బ్రదర్ది ఉంది కదా, దుర్గం చెరువులో నీ బ్రదర్ది ఉంది కదా, ఇది రేవంత్ రెడ్డి గారిది. ఇది నేను ఆధారాలతో పాటు చెప్పి ఫస్ట్ దీన్ని కూలగొట్టండి. తర్వాత నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ గురుగారు చంద్రబాబు నాయుడుది కూడా ఉంది, చంద్రబాబు నాయుడుది FTL పరిధిలో. అదేవిధంగా అనేక మంది నీ దగ్గర పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ మీ రెవెన్యూ శాఖ మంత్రిది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కూలగొట్టు దమ్ము ధైర్యం ఉంటే. నీ బ్రదర్ది గండిపేట చెరువులో, మీ దుర్గం చెరువులో ఉంది కదా మీ బ్రదర్ది. అందరికి సమానమే అంటున్నారు లేదు మరి ఏది చెప్పండి. పెద్దోళ్ళకో రూల్స్, పేదోళ్ళకో రూల్స్ అంటారు. నేను హైడ్రా పెద్దోళ్ళ కోసం వచ్చిందా, పేదోళ్ళ కోసం వచ్చిందా? పేదోళ్ళు కూలగొడతా ఉన్నారు, పేదోళ్ళకేమో నోటీసులు ఇస్తలేరు, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళకే 15 రోజులు టైం ఇస్తున్నారు, వీళ్ళకే వెంటనే కూలగొడుతున్నారు. ఇది ఎక్కడ నేను ఏమంటున్నాను, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార పత్రాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి NOCలు అంటే చెత్తబుట్టలు వేసుకోవాలనా? ఆ ప్రభుత్వం సార్ నేను కూడా అడుగుతున్నా, ఇంకో రాజుగారు 100-200 గజాలు ఆ రోజు వెంచర్ చేసిన వాళ్ళు, వెంచర్లు ఎవరు చేస్తారు? రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన వాళ్ళకు NOCలు ఓలు ఇస్తారు, కలెక్టర్ ఇస్తారు. మున్సిపల్ పర్మిషన్ ఓలు ఇస్తారు, మున్సిపల్ అధికారులు ఇస్తారు. రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పర్మిషన్ ఇస్తారు. మురుగునీటి సంబంధించి మురుగున వాటర్ బోర్డు వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ పర్మిషన్ ఇచ్చిన ఎవరు? ప్రభుత్వ అధికారులే కదా. అదే ప్రభుత్వాలు పోయి అన్యాయం అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇస్తే కూలగొడతాను. ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా నేను. ఆ అన్ని పర్మిషన్లు మీ రాజముద్రలు ఉన్నాయి కాబట్టి నీలాంటి నాలాంటి చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న మధ్యతరగతి మనుషులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, 100-200 గజాలు కనుక్కుంటే నువ్వు ఆ చేసినటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసిర్రో, ఎవరైతే వెంచర్ చేసిర్రో, ఎవరైతే కట్టిరో ఇల్లు కట్టిరో వాని మీద చర్య ఏమి తీసుకోవు. కట్టిన మీద కడితే ఇప్పుడు ఆడు ఎడిపోవాలి. 100-200 గజాలు కొనుక్కున్న పేదవాడు, మధ్యతరగతి మనిషి, చిన్న ఉద్యోగి, అన్ని పర్మిషన్ ఉన్నాయని కొనుక్కున్న ఉద్యోగి అర్ధాంతరంగా పోయి అక్రమం అని చెప్పేసి కూలగొడితే చిన్న ఎంప్లాయీలు ఉంటే వాళ్ళు ఎడిపోవాలంటున్నా. నేను రాజుగారిని అడుగుతా ఉన్నా, నేను వాళ్ళు ఎడిపోవాలి. నువ్వు పోయి మధ్యంతరం పోయి కూలగొడతావు. బ్యాంకుకి అయితే కిస్తీ కట్టాలి కదా, నిల్వ నిల లేకుండా చేసినావు కదా. ఇదంతా కూడా చెప్తున్న రాజుగారు నాకు అనుమానం వస్తా ఉంది. 100% హైడ్రా పేరుతోటి ఒక డ్రామా లేపిర్రు, డ్రామా తెరలేపిర్రు. ఈ హైడ్రా అనేది ఇవాళ పేదరిళ్లను కూడగొట్టడం కోసం వచ్చింది ఒకటి, పెద్దోళ్ళను కాపాడడం కోసం వచ్చింది 2. ఈ పెద్దోళ్ళ దగ్గర ఫండ్ రైజింగ్ కంపెనీ అయింది అప్పుడు నేను ఇవాళ. హైడ్రా అనేది ఫండ్ రైజింగ్ కంపెనీ అయింది. ఎందుకు ఈ ఫండ్ అంటున్నారని చెప్తున్నా నేను. ఈ ఫండ్ ఎందుకు చెప్పనా? హర్యానా ఎలక్షన్ల కోసం, కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం. మరి రాహుల్ గాంధీ గారు చెప్పారట, అయ్యా పైసలు అయితే కర్ణాటక నుంచి వచ్చే పరిస్థితి లేదు, కర్ణాటక ఆగం ఉంది, ఆడనే 5 గ్యారెంటీలు ఇచ్చారు, ఆగం అయిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో 10 గ్యారెంటీలు ఇచ్చారు, ఆగం అయిపోయింది. ఇక ఉన్నది ఒక్కటే, నువ్వు ఒక్కనే 6 గ్యారెంటీలు పెడుతున్నావు, ఉన్నావు కానీ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినావు. కానీ ఈ హైడ్రా ఒకటి పెట్టు, మనకు ఫండ్ రైజింగ్ కంపెనీగా మారుతుంది హైడ్రా. ఎవరైతే పెద్దోళ్ళు భయపెట్టు, ఫస్ట్ 2-3 భయపెట్టు. పెద్దోళ్ళు ఎట్లా మన పైలు ఇస్తారు, పేదోళ్ళు ఇయ్యారు కదా. ఇంకోటి జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఏమంటారా? ఇక జన్వాడ ఫామ్ హౌస్ గురించి మా కేటీఆర్ చెప్పిండు బ్రదర్ రాజు. నేను ఏమంటున్నా అంటే జన్వాడ ఫామ్ హౌస్ మా కేటీఆర్ది కాదు అని స్పష్టంగా ఆయనే చెప్పిండు. అలా మిత్రుందని చెప్పిండు. ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ ఏమైనా అక్రమితం అయితే డెఫినెట్ గా నేనే వస్తా రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పోదామన్నాడు. ఆంచెల్లి పోదాం, పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది. ఆయన ఎమ్మెల్సీ ఉండే కదా ఇప్పుడు, పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, వారే చెప్పారు నాకు కొంచెం ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు స్పష్టంగా. ఆయన కూడా గూలగొడదామని అన్నాడు, రేవంత్ రెడ్డి గూలగొడదాం అన్నాడు. నేను ఏమంటాడు రాజు గారు,
మాకు ఎటువంటి శేషభిషలు లేవు. మేము స్పష్టంగా కాంగ్రెస్ ఉన్నాము. నేతలు ఏమంటున్నారు అంటే ఏదైతే జన్మల ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ సంబంధించి అది కేటీఆర్ గారిదే. అప్పుడు దాని మీద రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆయన జైల్లో పెట్టిర్రు. కూలగొట్ట అంటున్నా. అది నేను అంటున్నా కదా, క్యూ న్యూస్ ద్వారా చెప్తున్నా నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, అల్ల ఏమైనా ఆక్రమం ఉంటే కూలగొట్టాయా? ఎవరిదైనా నీతి నీతే కదా. చట్టం ముందు అందరూ సమానులే కదా. అట్లే పోదాంపా. అది కూలగొట్టిన తర్వాత ఎమ్మటే పొంగులేరు శ్రీనివాస దగ్గరికి పోదాం. నేను అందుకే అక్కడి నుంచి మహేందర్ దగ్గరికి పోదాం. అక్కడి నుంచి రేవంత్ దగ్గరికి పోదాం. అక్కనే అలా తమ్ముడు ఉండగా ఇప్పుడు తిరుమల రెడ్డి జితేంద్ర రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఉంది కదా దుర్గం చెరువు దగ్గర, ఆయన దగ్గర కూడా పోదాం. నేను అందుకే తిరుపతి రెడ్డిది ఉంది, ఆడికి పోదాం. సూటిగా అడుగుతున్నా, హైడ్రాని మీరు సమర్థిస్తురా లేదా? అది హైడ్రా ఒకవేళ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తే సమర్థిస్తా. ఓకే. కబ్జాదారుల కోరల్లో కబ్జా కాకుండా గురి చేస్తే, చెరువులు కబ్జా కాకుండా చేస్తే నేను సమర్థిస్తా. కానీ హైడ్రా పేరుతోటి పెద్దోళ్ళని ఏదో భయపెట్టి న్యాయబద్ధంగా నిజాయితీగా వ్యవహరిస్తే సార్, రంగనాథ్ గారి మీద మాకు చాలా మంచి అభిప్రాయం. వారి వ్యక్తిత్వం పట్ల కానీ, వారి యొక్క వ్యవహార శైలి కానీ, వారి విధానం, మాకు వారి గౌరవం వారంటే. కానీ రంగనాథ్ గారిని ముందు పెట్టి, హైడ్రాను ముందు పెట్టి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎలక్షన్ల కోసం ఫండ్ రైజింగ్ గా మారితేనే దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా పేదవాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పేదవాళ్ళని రోడ్ల పడేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మీరు ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడబుట్టిస్తే ఓకే, వెల్కమ్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీగా. మీరు కబ్జా కోరుల గుండెల్లో దడబుట్టిస్తే వెల్కమ్ చేస్తాం. కానీ ఎవరైతే పెద్దవాళ్ళకు మీరు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకేమో 15 రోజులు 16 రోజులు సెలవులు విరామం ఇస్తారు, అవకాశం ఇస్తారు, పేదోళ్ళు మాత్రం పొద్దునట్టు తెల్లారు కూల్చేస్తారు. ఎట్లా అవుతారని? ఇది అన్యాయం కాదంటున్నా నేను. హైడ్రా చేసే పని తప్పు కాదంటున్నా నేను. ఇవాళ మీరు చెప్పాలి, హైడ్రా కూడా సమానం చెప్పాలి. రంగనాథ్ గారు కూడా వివరణ ఇవ్వాలి. ఇవాళ కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, హర్యానా ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం కొంతమంది పెద్దల దగ్గర ఏదో కూల్చేస్తున్నామని చెప్పేసి భయపెట్టి ఇలా ఫండ్ రైజింగ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నాం. ఇవాళ CMRF కి చెక్కులు ఉంటారు, వరద సాయం చెక్కులు మాత్రం CMRF కి ఇస్తా ఉన్నారు. కొన్ని వేరే డీలింగ్ జరుగుతా ఉంది. నాగార్జున కోడలు కూడా వచ్చి ఇచ్చిపోయింది, సుప్రియ. చూసినారా మీరు? చెక్ ఏమో CMRF కి ఇచ్చింది 50 లక్షలు, 100 కోట్ల రూపాయలు ఇచ్చిపోయిందట రేవంత్ రెడ్డికి. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు కదా, ఆ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి మళ్ళా ఏరే కంపెనీకి అప్పచెప్పి మళ్ళీ ఒక షాపింగ్ మాల్ కట్టే ప్రయత్నం చేస్తాం అన్నారు కదా. ఇబ్రహీంపట్నంలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఎలక్షన్ ముందర ఫార్మాసిటీ రద్దు చేస్తాం. మరి ఇప్పుడు ఏం చేస్తుండే? ఇప్పుడు ఏ సీట్ చేస్తున్నాడా? పేదోళ్ళకి ఇచ్చిండా? రైతులకు ఇచ్చిండా భూములాడ? మళ్ళీ ఏదో కొత్త సీట్ ఏర్పాటు చేస్తా 4 సీట్ అని చెప్పేసి మళ్ళీ భూముల్ని యథావిధిగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిండు కదా. పేద రైతులకు ఇచ్చిండా? అప్పుడు కేసీఆర్ గారు ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే దాన్ని వ్యతిరేకించిండు ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండు ఆ భూముల్ని? పేద రైతులకు ఇచ్చిండా? మేము డిమాండ్, నేను కూడా పోరాటం చేస్తాం దాని మీద. ఊకం బీఆర్ఎస్ పార్టీకి ఊకుంటాకుంటారా మీరు? ఇవాళ ఊరుకునే సవాల్ లేదు. కేసీఆర్ సైనికులుగా మీరు చేస్తున్న అరాచకాలు ఏదైతున్నాయో అన్నిటికీ రెడీ అంటారు. రెడీ టు ఫైట్. మేము తెలంగాణ అస్తిత్వంతో పుట్టిన పార్టీ అండి మాది. తెలంగాణ హక్కుల్ని కాపాడే పార్టీ అండి మాది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊకుంటాం. మేము చేస్తున్న అన్యాయాలు చూస్తా ఉన్నాము. సుమారు 2-3 వేల కోట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడం కోసమే ఈ హైడ్రా ఏర్పాటు చేసిర్రు. 100% రేవంత్ రెడ్డి అనే దేశ్ముఖ్ ఇవాళ చేస్తున్న ఈ అరాచక పాలన మీద డెఫినెట్ గా మేము కొట్లాడుతాం. చివరి క్వశ్చన్ ఒకటి, బీసీ తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఒక చెప్పేసి. రాజు గారు మొదటి నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డగా బీసీల సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా బీసీల సంబంధించి ఇవాళ ఎన్ని జింకలు ఉన్నాయో తెలుసు, ఎన్ని పులులు ఉన్నాయో తెలుసు, ఎన్ని ఎలకలు ఉన్నాయో తెలుసు, ఎన్ని చిరుతలు ఉన్నాయో తెలుసు. కానీ ఎంతమంది బీసీలు ఉన్నట్టు లేదు. 1931 నుంచి అన్ని పార్టీలు మోసం చేసిన బీసీలను 1931 నుంచి జనగణన జరుగుతుంది, కులగణన జరుగుతా ఉంది, జనాభా లెక్కలు జరుగుతా ఉన్నాయి. కానీ బీసీల లెక్క లేదు. ఇవాళ ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే లెక్క ఉంది. కానీ ఎంతమంది బీసీలు ఉన్నట్టు లెక్క లేదు. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నట్టు లెక్క లేదు టుడే కూడా. కాబట్టి 100% దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలి, అన్నిట్లో న్యాయం జరగాలి. బీసీ మంత్రిత్వ శాఖ ఉందా ఇప్పటికీ దేశంలో? బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇప్పటికీ. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని సిగ్గుతో తలదించుకోవాలి మనం. 60% జనాభా, 27% రిజర్వేషన్లు. సిగ్గుతో తలదించుకోవాలి. 60% జనాభా, 27% రిజర్వేషన్లు. ఇవాళ తెలంగాణలో కూడా 50 నుంచి 60% జనాభా, 23% రిజర్వేషన్లు.
10% ఈబీసీ రిజర్వేషన్లు. ఇది ఎక్కడ అన్యాయం అండి? వాళ్ళు ఉన్నదే 7% అంటే 10 ఇస్తానంటుండు ఈబీసీలకు. అన్యాయం కాదా ఇది? అందుకనే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలల్లా బీసీకి 140 వస్తే సీటు రాలే, ఉద్యోగం రాలే. 90 వస్తే ఈబీసీకి ఉద్యోగం వచ్చింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ అంటే అక్కనే అందరూ ఆమోదం తెలిపిర్రు ఓట్ల కోసం. ఎందుకంటే అందరూ రాలేక రాజ్యాంగం రచించేది వాళ్ళే, అన్ని అధికారాలు చెలాయించాలి కాబట్టి. బీసీలకు 50%, 60% ఉన్నారు నాయన, కనీసం 30, 40 అంటే ఓడిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందే. జనగణన చేయాల్సిందే. అన్ని పార్టీల డిమాండ్. మీ బీసీ బీఆర్ఎస్ గా మేము కూడా తీర్మానం చేసి పంపినాం, జనగణనకు మేము ఆమోదం అని చెప్పేసి. చేయాల్సిందే, కులగణన కూడా చేయాలి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఏదైతే కులగణన ఏదైతే ఉందో 150 కోట్లు ఇవ్వడమే కాదు, రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి చూపించు. 150 కోట్లు ఇవ్వడం, 26 జీవో ఇవ్వడం కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇవ్వకపోతే బాజాప్తా బీసీలో ఏందో చూపెడతాం బీఆర్ఎస్ పార్టీగా మేము అంటా ఉన్నాం. బీసీలో మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వడండి? 12 శాఖలు మాత్రమే వేసి 7 శాఖలు నీ కాడ పెట్టుకున్నావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు? మున్నూరు కాపులు అర్హులు లేరా మంత్రులు చేసేందుకు? యాదవ్ కుర్మ సోదరులు అర్హులు లేరా మంత్రులు చేసేందుకు? లంబాడలలో అర్హులు లేరా మంత్రులు చేసేందుకు? ముస్లిం మైనార్టీలో లేరా అర్హులు మంత్రులు చేసేందుకు? ఎందుకు ఇవ్వవు? హోంశాఖ నీ దగ్గరేంది, విద్యాశాఖ నీ దగ్గరేంది? ఇన్ని అవస్థలు పడతా ఉన్నావు. నువ్వు అన్నావు కదా కేసీఆర్ని మంత్రివర్గం ఇస్తానే చేయట్లేడు అన్నావు కదా, ఏం చేస్తా ఉన్నావు నువ్వు? బీసీల కోసం మల్లన్న గారు కూడా పోరు చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా తీసుకుంటారు? బీసీల కోసం ఎవరు కొట్లాడినా, తిన్మార్ మల్లయ్య గారు కావచ్చు, ఎవరు చేసినా 100% మేము సపోర్ట్ చేస్తాం. బీసీలందరం ఒకటే. మేము దానికోసం ఆయన ఎమ్మెల్సీ 100% రాజీనామా చేస్తాం. 100% బీసీల కోసం తీన్మార్ మల్లయ్య గారు కొట్లాడితే డెఫినెట్ గా వారికి కూడా సపోర్ట్ చేస్తాం. 100% చేస్తాం. ఆల్ పార్టీస్ నుంచి 100%. ఎందుకంటే బీసీలు ఇలా రగిలిపోతున్నారండి. మేమేంది, మా జనాభా ఏంది, మాకు వస్తున్న వాటా ఏంది, మంత్రివర్గంలో మాకు వస్తున్న వాటా ఏంది, ప్రభుత్వ సలహాదారులో మాకు వస్తున్న వాటా ఏంది. 37 కార్పొరేషన్లు వేస్తే రాజుగారు బాధ అనిపిస్తుంది. రాజుగారు ఒక్క బీసీలు కనిపించలేదు, కనిపించింది అసలు ఉన్నారా అసలు బీసీలు? 37 కార్పొరేషన్, 12 ప్రభుత్వ సలహాదారులు వేసారు, 12 మంది క్యాబినెట్ లో ఎవరు రాలే. 50% బీసీలు ఉన్నారు. ఉన్నారా? ఇద్దరు కోట సురేఖ, పొన్నం ప్రభాకర్ ఇద్దరు వేశారు. సిగ్గుతో తలదించుకోవాలి బలహీన వర్గాల సమాజం ఈ రేవంత్ రెడ్డి తీరును చూసి. పేరుకు మాత్రం పెద్ద కామారెడ్డి రిజర్వేషన్, 40% రిజర్వేషన్. ఇలా కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు? బీసీలకు ఇస్తున్నారు అన్నారు కదా. బీసీ కామారెడ్డి యూత్ బీసీ రిజర్వేషన్ చెప్పినావు, బీసీలకు కూడా అన్ని కాంట్రాక్టుల్లో అవకాశాలు ఇస్తామన్నావు. ఇచ్చినావా బీసీలకు? రేవంత్ రెడ్డి ఇచ్చినావా అంటారు నన్ను? ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది ఇవాళ తెలంగాణలో. భారతదేశ రాజ్యాంగం కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం. అంటే ఇలా బీసీల హక్కుల్ని హరించడమే, బీసీలకు అవకాశాలు ఇవ్వకుండా చూడడమే. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల తరపున, బలైన వర్గాల ప్రజల తరపున మీ క్యూ న్యూస్ ద్వారా నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. ఇవాళ ముసలి వాళ్ళకు పింఛన్ 4,000 ఇవ్వాల్సిందే. రైతాంగానికి రైతు కూలీలకు సంబంధించి 12,000 ఇవ్వాల్సిందే. రైతులకు ఇవాళ 15,000 ఆ రైతు భరోసా అందించాల్సిందే. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇవాళ ఏదైతే నిరుద్యోగ కేంద్రం అమలు చేయాల్సిందే. ఇవాళ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. వచ్చినాయా రాజు గారు? నేను అడుగుతున్నా, మేము సిగ్గుతో తలదించుకుంటాండి. వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? ఏమన్నారండి? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వేసిరా 30,000 ఉద్యోగాలు నింపినా అంటుంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారు అంటారు కొన్ని మాటలు, అంటారు కొన్ని ఛానల్ అంటారు 30,000 ఉద్యోగాలు నింపినట్టు రేవంత్ రెడ్డి. అయ్యో రామచంద్ర, ఇది ఎక్కడ ముఖ్యమంత్రి రా నాయన? ఇంత తడిపాటతో గొంతుకోసే రకం ఉన్నాడు రేవంత్ రెడ్డి. సార్ ఉద్యోగాలు వేసినట్టు ఎట్లా వేస్తారు సార్? ఖాళీలను చూడాలి, ఖాళీలను చూసినాక ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, ఆర్థిక క్లియరెన్స్ ఇచ్చినాక నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ వేసినాక ఎగ్జామ్ డేట్ ప్రకటించాలి, ఎగ్జామ్ డేట్ ప్రకటించినాక ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్ పెట్టినాక రిజల్ట్ ఇవ్వాలి, రిజల్ట్ ఇచ్చినాక నియామక పత్రాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వేసిండు, ఎప్పుడు క్లియరెన్స్ ఇచ్చిండు, ఎప్పుడు ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చింది అంటే నేను చెప్తున్నాను తుగ్లక్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే చెప్పనా, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపిన సర్కార్ ఇదేగా. ఎవరు చూడలే, నేను అది చెప్తాను. నేను నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపుతున్న తుగ్లక్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యోగాలు వేసిండండి? ఇవాళ ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, ఇక 3 నెలలే ఉందిగా. అడగాలి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినామని. కాబట్టి 100%
అన్ని రంగాలలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది. కాబట్టి ఉన్న పీఠం పోతట్టు ముఖ్యమంత్రి పీఠం పోతట్టుంది. ఆ భయం పట్టుకుంది. భయం పట్టుకుని అందుకని 21 తిరిగింది ఢిల్లీకి. 21 తిరిగింది. అప్పుడు కేసీఆర్ అనేది ఏముంటుందా, కాంగ్రెస్కి ఇస్తే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇస్తే ఏమైందా, ఢిల్లీ సుడు తిరుగుతారా అన్నాడు కేసీఆర్. ప్రజలు నమ్మలే. 21 తిరిగింది ఢిల్లీకి. కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులు చేసినట్టు అప్పులు చేసినాడు కదా. ఈయన ఏం చేసింది తెలుసా, 79,000 కోట్లు అప్పు చేసిండు. జూలైలో 10,952 కోట్లు అప్పు చేసిండు. మొత్తానికి అయితే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ప్రజల కోసం కొట్లాడే వాళ్ళను ప్రజలు ఎప్పుడైనా ఆశీర్వదిస్తారు. ఇవాళ బీఆర్ఎస్ గొంతుక ప్రజా గొంతుక, తెలంగాణ అస్తిత్వ గొంతుక, తెలంగాణ హక్కుల్ని కాపాడే గొంతుక, తెలంగాణలో బలైన వర్గాల వాటాను కోరే గొంతుక. కాబట్టి తెలంగాణ అణచబడుతున్న వర్గాలకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్లాడేది కూడా బీఆర్ఎస్ఏ. కాబట్టి 100% 2028లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మేమందరం కూడా అధికారంలో ఉంటాం. ఓకే, ఇది అండి మన క్యూన్యూస్కి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన బాలాజీ యాదవ్ తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి వారి అభిప్రాయాలను కూడా మనకి ఇవాళ చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వారి యొక్క కార్యక్రమాలను, అలాగే కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధి విధానాలు ఎట్లా ఉంది అన్న అంశాలపై వారి యొక్క అభిప్రాయాలను కూడా ఇవాళ చెప్పడం జరిగింది. రాజకీయాలపై కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద ఇవాళ మనము చర్చించాము. నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.